వరద బాధితుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లో వరద బాధితులు తమకు న్యాయం చేయాలని నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావుతో పాటు సిఐ ఉమామహేశ్వరరావు లాఠీ చార్జ్ చేయించారు అని చెప్పి బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితులపైన పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని, ఇప్పటి వరకు కూడా వరదల్లో పూర్తిగా నష్టపోయిన మాకు కనీసం ఇల్లు కూడా లేకపోతే మా ప్రాంతంలోకి నీళ్లే రాలేదని చెప్పి అధికారులు నోటిఫై చేయడం పట్ల మేము వీరంతా కూడా రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వారికి నచ్చ చెప్పినప్పటికీ కూడా వారు కదలకపోవడంతో వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు తమని ఎదురుదాడికి దిగినటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని చెదరగొట్టే క్రమంలోనే పోలీసులు అడ్డుకున్నారు తప్ప ఎటువంటి దౌర్జన్యం చేయలేదని పోలీసులు చెప్తుంటే బాధితులు మాత్రం ఖచ్చితంగా మా పైన లాఠీ చార్జ్ చేశారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపైన పోలీసులు దాడి చేశారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ కాంతి. Like, share, subscribe.